పక్కన రావు. ఎర్రచందనము ఇది పక్కన రావు. ఇది వేసి ఉండేది కూడా కాదు, వాళ్ళు నాటు ఉండేది కూడా కాదు, అదంతా అది పెరిగి ఉండేది. సో మీరు ఎక్కడైనా ఇదంతా తిరగండి, ఈ ఒక్క ప్లేసే ఉంటుంది పక్కన చందనం, ఎర్రచందనం. మీరు ఇదంతా తిరిగినా కూడా ఇది ఒక్కటే మీరు చూడగలుగుతారు, ఇక్కడ ఉండదు. ఎక్కడికి ఫోటోనా అది. సో ఇది ఒక రేర్ ఫినామినా. ఇక్కడ ఆయుర్వేదం సంబంధించిన వాళ్ళు చాలా మంది వస్తారు, వాళ్ళకి ఉంటాయి, నా లాంటి వాళ్ళు వస్తారు. నేను వస్తే ఏం చేస్తాను సార్, మనం బతుకుతాం. అందుకే మనం జలవలాన్ని కాపాడుతున్నాం. జలమే జీవం. పక్షులు బాగున్నాయి చూడడానికి, మీరు వచ్చి చూడండి. మనం పక్షుల కోసం కృషి చేద్దాము. ఇక్కడ సీతాకోకచిలుక అన్ని పిచ్చుకలు అయితే బాగున్నాయి. మనం కూడా ఇలా కృషి చేసి మనం కూడా ఇలా పిచ్చుకల్ని కాపాడడానికి ట్రై చేద్దాం. మహాత్ముడు తన పద్యంలో చెప్పాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాతాంపార భూతదయు తాపసమందార నాకు దయచేయుగదే అన్నాడు. ఇది కృష్ణుడి యొక్క స్నేహితుడు, రోజు అతనికి మాలలు కట్టించేటువంటి వాడు అయినటువంటి అక్రూరుడితో ఈ పద్యాన్ని చెప్పించాడు. నీ పాద కమల సేవయు అన్న పద్యంలో చివరి 2 పాదాల్లో నితాతాంపార భూతదయు అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఓ స్వామి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ప్రాణకోటి జీవికి దయను కలిగించేటువంటి మనసును నాకు ప్రసాదించి తండ్రి అని వేడుకున్నాడు. అలా మన ఆంధ్ర సంస్కృతిలో చాలా వందల ఏండ్ల నుంచే పర్యావరణ ప్రేమికులుగా మనం ఉన్నాం. కానీ ఇప్పటి కాల పరిస్థితులు అనుసరించి మానవుడు పర్యావరణానికి అనేక నష్టాలను కలిగిస్తున్నాడు. ఆ సందర్భంగా
ఈ ఈవేళ తిరుపతి జిల్లా నగరవనంలో ప్రకృతి కార్యశాలను ఒకటి జరిపిస్తున్నాము. అందులో ముఖ్య అతిథిగా మన రత్నం సార్ విశాఖపట్నం నుంచి అతిథిగా విచ్చేసి మా కార్యశాలలోని విద్యార్థులకు పక్షుల యొక్క నైజాన్ని, అవి గూడు కట్టుకునే విధాన్ని, వాటి జీవన విధానాన్ని చక్కగా మాకు ఈరోజు పిల్లలకు వివరించి గూడు ఎలా తయారు చేయాలి అన్న కార్యశాలను నిర్వహించారు. వారికి మా ధన్యవాదాలు. ఈరోజు ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ తరఫున రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ నేచర్ క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ నేచర్ క్యాంపులో భాగంగా ముఖ్యంగా ఈ మార్చి నెలలో మనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందులో పిచ్చుకల దినోత్సవం దగ్గర నుంచి అటవీ సంరక్షణ, జల సంరక్షణ, ఎర్త్ డే, సో ఇలాగ చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల ఎన్జిసి దీన్ని ఒక ఉద్యమం లాగా చేస్తుంది. ఎందుకంటే ఒక జీవిని రక్షించడం అనేది కాదు, కానీ మొత్తం సమస్త జీవకోటిని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. లివ్ అండ్ లెట్ లివ్ అన్నారు. అంటే సర్వే జన సుఖినో భవంతు అనే సూక్తి ఆధారంగా ప్రతి జీవరాశి కూడా ఈ ప్రకృతిలో చాలా చాలా అవసరము. కాబట్టి ఈ జీవరాశిని అవగాహన కల్పించడానికి ముఖ్యంగా పిల్లలకి నెక్స్ట్ రాబోయే తరంలో వాళ్ళు ఎలాగా ఉండాలి, వాళ్ళు ఎలా జీవరాశిని కాపాడుకోవాలి, మానవుడు ఒక్కడే కాదు ఈ సమస్త జీవరాశి కూడా ఎలా మనుగడ సాధించాలి అనే అంశంతో పాటు ముఖ్యమైనది మనకి నీరు. ఈ రోజు యొక్క కాన్సెప్ట్ కూడా నీరు. సో నీరు అనేది మనకి మొత్తం భూమిపైన ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ మనకు ఉపయోగపడేటువంటి నీరు 1% మాత్రమే అని మనకు తెలుసు. ఆ 1% లో కూడా మన డొమెస్టిక్ యూజ్ అని, ఫారెస్ట్ కానీ, అగ్రికల్చర్ అని, ఇండస్ట్రీస్ కానీ వాడుతుంటాం. సో ఈ నీరు కూడా భూమిలోకి ఇంకటం లేదు. చాలా ప్రాంతాల్లో నీరు అనేది దొరకటం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో నీటిని ఆప్టిమం గా ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే చాలా అవసరం మేరకు ఎలా యూజ్ చేసుకోవాలనే భావనని పిల్లల్లో కల్పించడం కోసం ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ తరఫున, అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన రత్నం గారు గ్రీన్ క్లైమేట్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా పిల్లలకి నీటి అవగాహనతో పాటు అటవుల రక్షణ, అదేవిధంగా పిచ్చుకలు ఇలాంటి బర్డ్స్ ని ఎలాగ మనం రక్షించుకోవాలనే అంశాలపైన ఇక్కడ ఒకరోజు కార్యశాల అనేది జరుగుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇది మా డైరెక్టర్ శ్రవంతి మేడం గారి సూచనల మేరకు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. పర్మిషన్స్ తీసుకున్నాం డిపార్ట్మెంట్ దగ్గర. ఇది ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే మీరు పొద్దున్నే ఒక 6 గంటలకి వస్తే మీరు ప్రశాంతంగా, ఇప్పుడు ఎవరైతే కింద వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు కదా, బర్డ్స్ ఫోటో తీసుకుంటాం కదా, మనం కూడా మన ఫోన్ సైలెంట్ లో పెట్టి ప్రశాంతంగా కూర్చుంటే అన్ని మన దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఇది ఎట్లాంటి ప్లేస్ అంటే మీకు చెప్తాను చూడండి. పొద్దున్నే వాకర్స్ వాకింగ్ చేస్తారు, ఫోటోగ్రాఫర్స్ వస్తారు, బర్డ్ వాచర్స్ వస్తారు, ధ్యానం చేసుకునే వాళ్ళు వస్తారు, ఒక పక్క కరాటీ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. 9 తర్వాత అందరు సైలెంట్ అయిపోతారు. మేము ఎలా ఉంటామంటే ఇక్కడ పొద్దున్నే వచ్చేసి 6 కంతా వచ్చి కూర్చుంటాం. అది పక్కనోడు కూడా తెలియదు మేము ఉన్నట్టు. మా డ్రెస్సింగ్ సెన్స్ అంతా వేరేగా ఉంటుంది. మేము బర్డ్స్ రికార్డ్ చేస్తూ ఉంటాం. అలా నేను యాక్చువల్ గా ఆర్నిథాలజిస్ట్, నేను బర్డ్ సైంటిస్ట్ అనమాట. బర్డ్స్ పైన ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. అది కాకుండా నేను ఫస్ట్ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ తిరుపతి. అండ్ 2010 నుంచి తీసుకుంటే 2014లో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ రివీల్ చేసిందే నేను. మళ్ళీ నా తర్వాత అందరూ వచ్చారు. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు దగ్గర ఇక్కడ ప్రదేశం తీసుకుంటే ఇక్కడ నేను రికార్డ్ చేసింది వచ్చి 135 జాతులు పక్షులు, ఒక 12 రకాల స్నేక్స్ తీశాను. ఇది కాకుండా ఇక్కడ మీకు సాయంత్రం కాగానే 4 గంటలకంతా పంపించేస్తారు. ఇక్కడ చిరుతపులి వస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నారో ఇదంతా తిరుగుతుంది సాయంత్రం. సాయంత్రం కాగానే
చెప్పండి. బాటిల్, ప్లేట్, ఫెవిక్విక్ కదా. ఇంట్లో చాలా వేస్ట్ బాటిల్స్ పడేస్తుంటాం. మరి ఆ బాటిల్ తీసుకొని ఇక్కడ మనము ఒక చిన్న హోల్ చేసాం. ఈ హోల్ చేసి దీంట్లో మనము గింజలు పోసేసి ముందుగా మనము ఈ మూతను ఏం చేసాం, ఫెవిక్విక్ వేసి అతికించేసాం. బాటిల్ పడిపోకుండా అట్లే ఉండిపోతుంది అవునా. దీంట్లో గింజలు వేసిన తర్వాత మనం దీంట్లో ఫిక్స్ చేస్తే ఇక్కడ గింజలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇక్కడ పక్షులు కూర్చొని తినొచ్చు అవునా. మరి ఈ గింజలు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం దీన్ని ఫిల్ చేసి పెట్టొచ్చు. ఇదేం పాడయ్యే వస్తువు కాదు కదా. మనం ఒకసారి తయారు చేసుకుంటే చాలా సార్లు ఉపయోగించుకోవచ్చు దీన్ని. కాబట్టి చీప్ అండ్ బెస్ట్, పక్షులకి ఆహారం వస్తుంది అవునా. ఓకేనా. అందరూ కూడా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, కాబట్టి వాటికి ఆహారము నీళ్లు చాలా ఇంపార్టెంట్. వాటికి నోరు ఉండదు కదా అడిగేదానికి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఇవి తయారు చేసామంటే మనం పశుపక్షాదులన్నిటినీ కూడా మనము కాపాడుకోవచ్చు. మరి పర్యావరణ సమతుల్యత కావాలి అంటే అన్నిటినీ కాపాడుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ దీంతో ఇక్కడ ఈ రోజు ప్రోగ్రాము నీలకంఠం సారు, తర్వాత హరిశంకర్ సారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అవైలబిలిటీలో ఉండే లో కాస్ట్ మెటీరియల్ తోనే మనం బర్డ్స్, మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే పిట్టల్ని ఎట్లా రక్షించుకోవచ్చు అనేది ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు వాటికి వాటర్ ఎలా ఇవ్వాలి, సేమ్ ఒక చిన్న బాటిల్ తీసుకున్నాము, దాని మూతను తీసుకొని వచ్చి ఒక బౌల్ కి ఫెవిక్విక్ వేసి బౌల్ కి అటాచ్ చేసేస్తున్నాం, బాగా అతికిచ్చేస్తున్నాం రాకుండా. ఇప్పుడు ఈ చిన్న బాటిల్లో వాటర్ తీసుకొని బాటిల్ కి ఇక్కడ పైన ఇంతకుముందు గింజలకు ఏ విధంగా అయితే రంధ్రం పెట్టామో ఇక్కడ కూడా చిన్న రంధ్రం పెట్టాం. ఇప్పుడు దీన్ని ఎత్తి దీన్ని అట్లనే ఫిక్స్ చేసేస్తాం. వచ్చేస్తాం. సో ఇప్పుడు ఈ విధంగా తిరిగేసి దీన్ని ఇట్లా పెట్టేసినామంటే ఆ వాటర్ అంతా మెల్లగా బౌల్లోకి వచ్చేస్తుంది. సో పిట్టలు వాలి ఆ వాటర్ తీసుకుంటా అంటే ఇక్కడ తగ్గుతుంది. ఒకేసారిగా లేకుండా వాడే కొద్దికి వాటర్ కిందకు వస్తుంది. సో అర్థమైందా? తయారు చేస్తారా మీరు కూడా ఈ విధంగా? సో ఇప్పుడు పిట్టలకి మనము పిచ్చుకల కోసం గూడు తయారు చేస్తున్నాం. ఏ విధంగా పుల్లబెట్టి చేసినారో చూసారు, ఎన్ని రకాల గూడులు చేస్తారో చూసాము. తర్వాత వాటికి వాటరింగ్ ఎలా ఇవ్వాలా అనేది కూడా నేర్చుకున్నారు. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఈ విధంగా చేసి పెట్టండి. చెప్పండి. బాటిల్, ప్లేట్, ఫెవిక్విక్ కదా. ఇంట్లో చాలా వేస్ట్ బాటిల్స్ పడేస్తుంటాం. మరి ఆ బాటిల్ తీసుకొని ఇక్కడ మనము ఒక చిన్న హోల్ చేసాం. ఈ హోల్ చేసి దీంట్లో మనము గింజలు పోసేసి ముందుగా మనము ఈ మూతను ఏం చేసాం, ఫెవిక్విక్ వేసి అతికించేసాం. బాటిల్ పడిపోకుండా అట్లే ఉండిపోతుంది అవునా. దీంట్లో గింజలు వేసిన తర్వాత మనం దీంట్లో ఫిక్స్ చేస్తే ఇక్కడ గింజలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇక్కడ పక్షులు కూర్చొని తినొచ్చు అవునా. మరి ఈ గింజలు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం దీన్ని ఫిల్ చేసి పెట్టొచ్చు. ఇదేం పాడయ్యే వస్తువు కాదు కదా. మనం ఒకసారి తయారు చేసుకుంటే చాలా సార్లు ఉపయోగించుకోవచ్చు దీన్ని. కాబట్టి చీప్ అండ్ బెస్ట్, పక్షులకి ఆహారం వస్తుంది అవునా. ఓకేనా. అందరూ కూడా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, కాబట్టి వాటికి ఆహారము నీళ్లు చాలా ఇంపార్టెంట్. వాటికి నోరు ఉండదు కదా అడిగేదానికి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఇవి తయారు చేసామంటే మనం పశుపక్షాదులన్నిటినీ కూడా మనము కాపాడుకోవచ్చు. మరి పర్యావరణ సమతుల్యత కావాలి అంటే అన్నిటినీ కాపాడుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ దీంతో ఇక్కడ ఈ రోజు ప్రోగ్రాము నీలకంఠం సారు, తర్వాత హరిశంకర్ సారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నేచర్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు నినాదం వచ్చి నీరు లింగ సమానత్వం, నీరు ప్రవహిస్తేనే సమానత్వం పెరుగుతుంది. సో ప్రతి మహిళలకు కానీ వీళ్ళకి శౌచాలయాల్లో కానీ నీటి యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంది. సో నీరు ఎక్కువగా లభించకపోతే ఎక్కువ భారం పడేది మహిళల పైనే. సో మహిళలు భద్రత పరంగా కూడా మన శౌచాలయాల్లో నీరు అనేది సక్రమంగా వినియోగం అయితే మహిళల భద్రత కూడా పెరుగుతుంది.
అలానే మంచి నీటిని ఇప్పుడు మనము పాఠశాలల్లో కూడా ఖచ్చితంగా పిల్లల చేత సంరక్షణ చేపించాలి. ట్యాప్స్ ఇవన్నీ లీకేజ్ లేకుండా వేస్ట్ వాటర్ ని అంతా కూడా మనం చెట్లకి పెట్టే విధంగా మన పిల్లలు ప్రోత్సహించాలి. భవిష్యత్తరమైన బాలికలకు కూడా నీటి యొక్క ఆవశ్యకతని దాన్ని ఎలా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం ద్వారా మనము ఈ ఏదైనా దినోత్సవాలు జరుపుకుంటే దానికంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. సో పిల్లల్లో దానికి సంబంధించిన అవగాహన పెంచడం ద్వారా మన భవిష్యత్ తరాలను నీటి కొరత లేకుండా కాపాడడం అనేది జరుగుతుంది. పేరు ఏ దీక్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ కరకంబడిలో. మనకి నీరు చాలా అవసరం. నీరు లేకపోతే మనం జీవించడం చాలా కష్టం. ప్రతి జీవికి నీళ్లు అనేది చాలా అవసరం. మన రోజువారీ కార్యక్రమాలలో నీళ్లు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బట్టలు ఉతకడం కానివ్వండి, వ్యవసాయానికి, ఆర్థిక సమస్యలకి, తాగడానికి, మనం బతకడానికి కూడా 50% నీళ్లు చాలా అవసరం. మనకి ఆహారం ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే ముఖ్యం. పక్షుల దగ్గర నుంచి మానవుల వరకు అందరూ నీరుని తాగుతూనే ఉంటారు. నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. నేను వాటర్ బాటిల్ తాగి టేబుల్ పైన పెట్టి భోజనం వేసుకొచ్చే లోపల బాటిల్ మర్చి ఎవరో పాడేస్తున్నారు. చాలా వరకు నీళ్లు ఈ ప్రస్తుత కాలంలో చాలా వరకు నీరు పొల్యూషన్ అయిపోతుంది. నీటిని చాలా వరకు కలుషితం చేసేస్తున్నారు. మనము నీళ్లను కూడా కొనుక్కోవాల్సి, నీళ్లతో కూడా వ్యాపారం చేస్తున్నారు. మినరల్ వాటర్ అని, ఎక్కువ హై క్వాలిటీస్ ఉండే వాటర్ అని, చాలా వరకు నీళ్ళలో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు. దాని ద్వారా నీళ్లు చాలా కలుషితం అవుతుంది. నీళ్లను కాపాడుదాం. థ్యాంక్ యూ. రోజు నేషనల్ గ్రీన్ కోర్ ఆంధ్రప్రదేశ్ విభాగం తిరుపతిలో ఏర్పాటు చేసిన ఏదైతే ప్రకృతి కార్యశాల అనేది చాలా విజయవంతంగా నడిచింది. ప్రధానంగా ప్రపంచ జలవనరుల దినోత్సవాన్ని దృష్టిలోకి తీసుకొని జలమే జీవం అనే దాన్ని దృష్టిలోకి తీసుకొని విశ్వంలో నీరు ఒక్క భూగోళం మీద ఉంది కాబట్టి ఇక్కడే జీవం ఉందని, ఆ జీవం ఎలా జీవిస్తుంది అన్న విషయం మీద నీలకంఠయ్య గారు, చాలా మంది టీచర్స్, అలాగే బాల్మన్ కార్తిక్ అందరూ వచ్చి పక్షుల గురించి వివరించడం జరిగింది. భూమి మీద ప్రతి జీవిని కాపాడుకోవాల్సిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. ఏ జీవి అంతరించినా దానివల్ల జరిగే నష్టం మనిషికి అనే ఆలోచనతో ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు అందరూ వివరించడం జరిగింది. విద్యార్థుల సైతం మాట్లాడటం జరిగింది. ఇదంతా ఆనందదాయకమైన విషయం. దేశవ్యాప్తంగా ఇట్లాంటి నేచర్ వర్క్షాప్లు, ప్రకృతి కార్యశాలలు నిర్వహించడం అనేది విద్యార్థులకు చాలా మంచి అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది. దీనికి కృషి చేస్తున్న ఎన్జీసీకి మన అభినందనలు తెలియజేస్తున్నాం గ్రీన్ క్లైమేట్ టీం తరఫున.